మీడియాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎంపీ విజయసాయిరెడ్డిని రాజద్రోహం కేసు కింద అరెస్టు చేయాలని జర్నలిస్ట్ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని కలెక్టరేట్ కార్యాలయం ముందు జర్నలిస్టులు ధర్నాకు దిగారు. విజయసాయిరెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ నల్ల రిబ్బన్లను నోటికి కట్టుకుని నిరసన తెలిపారు. మీడియా మిత్రుల నిరసనకు పలు రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాల ప్రతినిధులు సంఘీభావం తెలిపారు. అలాగే మీడియాపై విజయసాయిరెడ్డి వ్యాఖ్యలను వారు తీవ్రంగా ఖండించారు. మీడియాకు భయపడుతున్నాడు కానీ గన్నుకు భయపడతల మనిషి. ఈ విషయాన్ని సాయిరెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇవాళ మీడియాను పట్టుకొని నీ ఇష్టానుసారంగా నోరు పెట్టి దగ్గర పెట్టుకుని మాట్లాడాలని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావు. ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఒక నాయకుడు అయ్యండి నువ్వు 10 మందికి చెప్పాల్సింది పోయి నీ నోరే అడ్డంగా మాట్లాడుతున్నావంటే ఇది చాలా అన్యాయం. ఒక పెద్దల సభ అని చెప్తాం, రాజ్యసభకి ఎగువ సభ అని కూడా చెప్తాం. అలాంటి సభలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒక ఎంపీగా ఉండి కూడా విలేకరు అంటే మరి ప్రజాస్వామ్యంలో 4వ స్తంభం అని చెప్తాం. అలాంటి ఒక విలేకరిని పట్టుకుని ఏరా ఓరా అంటాం చాలా దుర్మార్గమైనటువంటి చర్యగా మేము భావిస్తా ఉన్నాం. మరి అతను వ్యక్తిగత విషయాలు మరి విలేకరెత్తి చూపించినప్పుడు ఏ విధమైనటువంటి సంజాయిషికైనా ఏ విధమైనటువంటి ఎంక్వైరీకైనా ప్రజా జీవితంలో ఉన్నాడు కాబట్టి, ఎవరో గల్లీలో ఉంటే మరి సంబంధం లేదు, ప్రజా జీవితంలో ఉన్నావు కాబట్టి నిజ నిర్ధారణ చేసుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది కాబట్టి నువ్వు ఎంక్వైరీకి ముందు రావాల్సిన అవసరం ఉంది. కానీ నువ్వు ఆ నిన్నని విలేకరుల మీద వేసేసి సమస్యని పక్కదారి పట్టించడం అంటే